వికలాంగుల హక్కుల కొరకు పోరాడతామని సిఐటియు కామారెడ్డి జిల్లా సభ్యులు సురేష్ కొండ అన్నారు. బిచ్కుంద మండలం జిల్లామంలో వికలాంగుల జెండాను ఆయన ఆవిష్కరించారు. డిసెంబర్ 23న జరగనున్న వికలాంగుల దినోత్సవం పురస్కరించుకుని జుక్కల్ నియోజకవర్గంలోని వికలాంగులను గుర్తించి వారి హక్కులపైన అవగాహన కల్పిస్తామని తెలిపారు. దళిత బంధులాగానే వికలాంగులకు కూడా వికలాంగుల బంధు పథకం ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అందులో భాగంగానే బిచ్కుంద మండలంలోని శాంతపురం గ్రామంలో వికలాంగుల సోదరులకు ధైర్యం కల్పిస్తూ వారి హక్కులపై ఇక్కడ వారి యొక్క జెండాని ఆవిష్కరించడం జరిగింది. సిఐటి యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. దళిత బంధులాగా వికలాంగుల బంధువులకు ఇవ్వాలని, అదేవిధంగా వీరికి ఇచ్చే 3000 వారి యొక్క ఆరోగ్యము బాగా క్షీణిస్తుంది. వారు ప్రతి వారం దవాఖాన చూయించుకోవాలి, తిరగాలన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి వీరికి 6000 పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటి యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు వికలాంగ సోదరులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, ఇండ్లు లేని వారికి ఇండ్ల స్థలాలు పట్టాలు ఇవ్వాలని, మరి దళిత బంధుతో పాటు వికలాంగ బంధు ఇవ్వాలని ఈ సందర్భంగా వికలాంగ సోదరు పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. వీరందరికీ ఆరోగ్య కార్డు కూడా